ధాన్యం కొనుగోలు చేయని సర్కారుకు వ్యతిరేకంగా అన్నదాతల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. నాందేడ్ ఎల్లారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ధాన్యం కొనుగోలు చేయని సర్కారుకు వ్యతిరేకంగా అన్నదాతల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. కుమార్, దాదాపుగా కామారెడ్డి జిల్లాలో ఇంకా ధాన్యం నిరసన సెగలు కాంగ్రెస్ పార్టీకి తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 8 రోజుల నుంచి వేసిన గొంగడి ఆడనే ఉంటుంది. దాదాపుగా రైస్ మిల్లర్లు, ఇటు హమాలీలు, అటు ఎఫ్సిఐ గాని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఉన్నారో వారు స్పందించట్లేరు, కనీసం కన్నెత్తి చూస్తలేదు. ఒక పక్క వర్షము, దానికి తోడు రైస్ మిల్లర్లు వడ్లను తీసుకుంటలేదు. అదేవిధంగా హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత వెలిసి ఇవాళ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో నిరసన గళాలు వినిపిస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ రవాణా స్తంభింపజేస్తున్నారు. అయినా అధికార యంత్రాంగంలో ఈ మొద్దు నిద్ర వీడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న అక్కడ అచ్చంపేట, అదేవిధంగా కాచంపల్లి, అదేవిధంగా బిక్కనూరు, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి ప్రైమిసెస్ లో రైతులు ఆందోళన దిగారు. గత వారం రోజుల నుంచి విస్తారంగా వడగళ్ల వాన పడుతుంది. అదేవిధంగా అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్లకు ఇప్పటికే మొలకలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గన్ని బ్యాగుల కొరత ఉందని రైతుల దగ్గరికి కనీసం అక్కడ మిల్లర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎఫ్సిఐ అధికారులు కానీ, అదే పిఐసిసి ఆధ్వర్యంలో వచ్చే కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కానీ ఎవరు కూడా పోతలేదు. ధాన్యం తడిసి ముద్దవుతుంది. అక్కడికి కనీసం టార్పిన్ పేపర్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. చిన్న చిన్న కారణాలు చెప్పి కాంటాను నిలిపివేస్తున్నారు, హమాలీలు లేరని నిలిపివేస్తున్నారు. దీంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన కాంటాలలో దాదాపు ధాన్యం నిల్వ ఎక్కడికక్కడ రైతుల కళ్ళ వద్ద, ఎఫ్సిఐ గోదాంల వద్ద ఇంకా మునుగుతే ఉంది. కనీసం అక్కడ వైపు చూడట్లేరు. ఎత్తేంత వరకు రైతులదే పూర్తి బాధ్యత అంటున్నారు. ఎవరైతే కాంట చేసినారో వాడిని కనీసం ఎత్తిన ఇప్పటికీ రైతులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంటుంది. కానీ కాంట అయ్యి 10-12 రోజులు గడిచిన ఇప్పటి నుంచి అక్కడికి ఎత్తే పరిస్థితి లేదు. రైతుల కళ్ళాల వద్ద ఉండడంతో వర్షంతో తడిసి ముద్దవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు, అటు జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా రైతుల వద్దకు వచ్చి చూసిన సందర్భం లేదు. వీళ్ళు టార్గెట్ మాత్రం ఆఫీసర్స్ పెట్టుకున్నారు. ఈ నెల 24 వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఒక దోమకొండ మండలంలో దాదాపుగా 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా నిల్వ ఉంది. దాదాపుగా 120 సెంటర్లలో ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. అవి నామమాత్రకంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు అచ్చంపేట మండలం, అదేవిధంగా నిజాంసాగర్ మండలంలో ఉన్నటువంటి రైతులు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిందే, తమను ఆదుకోవాల్సిందే. వర్షం ఉంది, మరియు 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు పెడచెవిన పెడుతున్నారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు చేసి బస్తాలను ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తే బాగుంటుంది. గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేము. 5 నెలల్లోనే ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఆఫీసర్ కానీ, ఏ అధికారి కానీ ఇప్పటి వరకు రైతుల కళ్ళాలో అటువైపు కన్నెత్తి చూసిన సందర్భం లేదండి. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట నాందేడ్ రహదారి పైన రాస్తారోకో దిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు చేయాలి. ఒక పక్క వర్షం పడుతుంది, దానికి తోడు ఇప్పుడు ఏదైతే ఉన్నారో దానికి దుక్కిలు దున్నే పరిస్థితి ఉంటుంది. వేసంగి వానాకాలం ముగిసిన తరుణంతో మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి దుక్కిలు దున్నే సమయం ఆసన్నమవుతుంది. పంట నష్టం తీవ్రంగా ఉంది. ధాన్యం కొనుగోలు తక్షణమే చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాను. ఇవాళ అచ్చంపేట జాతీయ రహదారి పైన, అదేవిధంగా నాందేడ్ అచ్చంపేట రహదారి పైన ధర్నాకు దిగడం జరిగింది. కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు వచ్చి తక్షణమే జోక్యం చేసుకొని తమ ధాన్యాన్ని తరలించాలని భీష్మించుకుంటున్నారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.